సీమాంధ్ర పాలకుల కంటే 1000 రెట్లు తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారని అన్నారు సీఎం రేవంత్. ఆయన్ను 1000 కొరడా దెబ్బలు కొట్టినా తప్పులేదన్నారు. కృష్ణా జలాలను దారి దోపిడీ చేసే అవకాశం ఇచ్చిందే కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ పాలనలో నిర్ణయాలు తమ పాలనలో నిర్ణయాలపై చర్చిద్దామని, వీధుల్లో పబ్బుల్లో కాకుండా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనైనా చర్చకు సిద్ధమన్నారు ముఖ్యమంత్రి. ఇక కృష్ణాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే తెలంగాణకి పరిస్థితే వచ్చేది కాదన్నారు ఉత్తమ్. కృష్ణా బేసిన్ రైతులకు మరణ శాసనం రాసిందే కేసీఆర్ అని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల అంశంపై ప్రజాభవన్లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు హాజరయ్యారు రేవంత్ రెడ్డి. కృష్ణా నది తెలంగాణలోకి ఎంటర్ అయిన చోటే నీటిని ఒడిసి పట్టుకుని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. కృష్ణా బేసిన్పై పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే తెలంగాణ పరిస్థితి మరోలా ఉండేదన్నారు రేవంత్ రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోతిరెడ్డిపాడు కావచ్చు, హంద్రిని కావచ్చు, ముచ్చమరి కావచ్చు, మల్యాల కావచ్చు, కేసీ కెనాల్కు కావచ్చు, ఏమైనా వెలుగొండ కావచ్చు, ఏ ప్రాజెక్టులకైనా నీళ్లు మనం వదిలితేనే వాళ్ళకి దొరుకుతుండే. ఇవాళ నీళ్లు వచ్చినప్పుడు వచ్చిన దగ్గర పట్టుకోకుండా వదిలేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఎంటర్ అయిన నీళ్లు తిరిగి మళ్ళీ కర్నూలు ప్రాంతం ఆ పక్క నుంచి తిరుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పట్టుకుంటా అంటున్నాడు. కింద మీద ఉన్నప్పుడు పట్టుకోకుండా చివర పట్టుకోవడం వల్ల ఈ నీళ్లు కంప్లీట్గా రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిపోవడంతో అక్కడొచ్చిన నీళ్లను అక్కడి నుంచి అక్కడనే దారి దోపిడీ చేసే పరిస్థితి ఈరోజు రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది చంద్రశేఖరరావు గారు. కేసీఆర్ సభకు రాలేకుంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో చర్చకు తాను సిద్ధమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చర్చకు తమ మంత్రులను పంపిస్తానని, సీనియారిటీ సరిపోదనుకుంటే తాను కూడా వస్తానన్నారు. దయచేసి తనను క్లబ్లు పబ్లకు పిలవద్దని చెప్పారు రేవంత్. క్లబ్లు పబ్లకు తాము మొదటి నుంచి దూరంగా ఉంటామన్నారు. 40 సంవత్సరాల ప్రజా జీవితంలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన చంద్రశేఖరరావు గారికి నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఎందుకంటే వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా. వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వారి ఆరోగ్యం బాగుండాలి, ప్రజా జీవితంలో ఉండాలి, వారు ప్రజలకు ఉపయోగపడాలని నేనంటే వాళ్ళ కొడుకొచ్చి అంటాడు ఆయన ఎందుకు వానికి రాడు, ఆయన రాడు, ఆయనతోనేం పని ఉందా, ఎప్పుడో ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామాట, ఎక్కడికొద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తాను. మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే, మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది, మేము వాటికి దూరం మొదటి నుంచి, ఇప్పుడు కాదు చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్బులకు పబ్బులకు దూరము. వరద జలాలు వాడతామని చంద్రబాబు అంటున్నారని, ముందు వరద జలాల లెక్క తీద్దాం రా అని చంద్రబాబుకు సూచించారు సీఎం రేవంత్. కాళేశ్వరం కూలితే మీకు వరద కనిపిస్తుందని, మేము వాడిన తర్వాత వరదనా బురదనా తేలుతుందని చెప్పారు. కృష్ణా జలాల విషయంలో ఎంతటి వారినైనా ఎదిరిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా వరద జలాలునే మేము తీసుకెళ్తామంటున్నారు. మరి అదే వరద జలాలు కాదు, నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు ఏవైనా కావచ్చు, మా నల్గొండకు మా రంగారెడ్డి జిల్లాకు తీసుకెళ్తే మీకు అభ్యంతరం ఏంది? ఇప్పుడు పైన మేము కట్టుకోకుండా, మా నీళ్లు మేము ఒడిసి పట్టుకోకుండా, చంద్రశేఖరరావు చేసిన పాపాల వల్ల, కాళేశ్వరం కూలిపోవడం వల్ల, చేవెళ్ల ప్రాంతాన్ని మినహాయించడం వల్ల ఆ నీళ్లు మిగిలిపోయి నీ కింద వరదలాగా కనిపిస్తుంది. మేము వాడుకుంటే మీకు వరద ఉందా బురద ఉందా ఏముందో తేలుతుంది కదా. ఫస్ట్ మా ప్రాజెక్టులు అన్నీ చేయండి, మా కంప్లీట్ చేసుకోనియండి. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీటి దోపిడీ చేస్తోందన్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ ఏర్పడక ముందు పోతిరెడ్డిపాడు కెపాసిటీ 44,000 క్యూసెక్కులైతే తెలంగాణ వచ్చాక 97,000 క్యూసెక్కులకు చేరిందని చెప్పారు. అవుట్ ఆఫ్ బేసిన్కు 2004 నుంచి 2014 వరకు 727 టీఎంసీలు తరలించారని, 2014-23 బీఆర్ఎస్ టైంలో 1200 టీఎంసీలు అక్రమంగా తరలించారన్నారు ఉత్తమ్. మేడిగడ్డ ఇక పనికి రాదన్నారు ఉత్తమ్. ఎన్టీఎస్ఏ రిపోర్టును అమలు చేస్తామని చెప్పారు. మేడిగడ్డలో స్టోర్ చేసి ఎత్తిపోస్తే ఏ ఒక్క ప్రాజెక్టు కూలినా 44 గ్రామాలతో పాటు భద్రాచలం టెంపుల్ సిటీ మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పారు. వాళ్ళు చెప్పిన సలహా, వాళ్ళు చెప్పిన టెక్నికల్ అడ్వైస్, వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ ఈజ్ మోర్ బైండింగ్ ఆన్ అస్ దాన్ ఎనీథింగ్ దట్ ఉచిత సలహాల కంటే వాళ్ళది మోర్ బైండింగ్ ఆన్ అస్. దీంట్లో ప్రాబ్లం ఏంటిది? ఒకవేళ మనం సరే
ఆ పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసి అన్నారంలో పోసి, అన్నారం నుంచి సుందిలో పోసి ఎల్లంపల్లి పోసాం అనుకోండి. ఒకవేళ ఆ బ్యారేజ్లో ఏదన్నా కూలిపోయినా, ఏ బ్యారేజ్ కూలిపోయినా కొట్టుకపోయి దారి పొడవున 44 ఊర్లు కొట్టుకపోయి సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టుకుపోయి భద్రాచలం టెంపుల్, భద్రాచలం టౌన్ కూడా ప్రమాదంలో ఉంటాయి. పూలే ప్రజాభవన్లో ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఉత్తమ్. ప్రజెంటేషన్కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులంతా హాజరయ్యారు. కృష్ణా జలాలు, గోదావరిలో అన్యాయంపై ప్రజలకు సమగ్రంగా వివరించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. అవసరమైతే నిపుణులు, జర్నలిస్టులకు మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను బలంగా తిప్పికొట్టాలన్నారు నేతలు. రైతుల కోసం కాంగ్రెస్ సర్కార్ ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు మంత్రులు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు మాటలతోనే కాలం గడిపిందని విమర్శించారు. గత ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రులు. రాష్ట్రాభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలు భాగస్వామ్యం కావాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో తెలంగాణ ముందుందని చెప్పారు. రాష్ట్రంలో 100 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడలో సీఎఫ్ఓ కాంక్లేవ్ లో పాల్గొన్నారు భట్టి విక్రమార్క. రైతుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా చేపట్టబోయే నిర్మాణాలకు సీఎఫ్ఓలు, సీఐఐ ప్రతినిధులు సహకారం అందించాలని కోరారు భట్టి. Our government has embarked on significant initiatives reflecting this vision. Young India Integrated Residential Schools. As you all aware that the government has started and sanctioned nearing about 100 Young India Residential Schools with cost of not less than 200 crores each school, with a campus of not less than 25 acres with their international standards, with an English medium and all other sports facilities and even residential quarters for the teaching staff also. రవాణా శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వాహనాల ఫిట్నెస్ తెలుసుకుంటున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్ లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు పొన్నం. రాష్ట్రంలో యాక్సిడెంట్ డెత్ రేట్ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి. నేను ఈరోజు శిక్షణ పూర్తి చేసుకుని 96 మంది దగ్గర నుంచి ఒకటే ఆకాంక్షిస్తా ఉన్నా. ఈ రోజు ఒక ప్రత్యేకమైన పోలీస్ రకమైనటువంటి శిక్షణ తీసుకొని కాకి బట్టలతోటి, కాకి అంటేనే ఒక సంరక్షకుడిగా బాధ్యత భావించేటువంటి సమాజంలో మీ అందరి యొక్క కృషి వల్ల ఈ రోజు ఉన్నటువంటి ఏ యావరేజ్ రేట్ అయితే యాక్సిడెంటల్ డెత్ ఉందో దాన్ని నివారించడానికి మీ శక్తి, మీ తెలివి, మీ యుక్తి ప్రదర్శించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యాక్సిడెంటల్ డెత్ రేటును తగ్గించేటువంటి ఒక ప్రక్రియ పని జరగాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ఆదివాసీ గూడాల్లో బడి ఈడు పిల్లలందరికీ విద్య అందించేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి సీతక్క. ములుగు కలెక్టరేట్ లో లర్న్ టు రీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి. తెలుగు భాషతో పాటు అన్ని భాషల్లో నైపుణ్యం పెంచాలనే లక్ష్యంతో 100 స్కూళ్లలో లర్న్ టు రీడ్ పేరుతో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ములుగు పల్లెలను దాతలు దత్తత తీసుకోవాలని కోరారు. అంతకుముందు సీతక్క బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు మంత్రి సీతక్క. సొసైటీ అంతా ఒక దిక్కుపోతుంది, మనం ఐసోలేట్ అయి దూరంగా ఉంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి విద్య మన దగ్గర లేకపోవడంతో ఇంకా మనం వెనుకోబోతున్నాము. కాబట్టి మన ప్రాంత గొప్పతనాన్ని, మన భాష, మన వేషం, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూనే బయటి పోటీ ప్రపంచంతో మన పిల్లలు పోటీ పడే విధంగా ఈరోజు మరి చిన్న ప్రైమరీ స్కూల్స్ నుంచే లెర్న్ రీడ్ ఇంగ్లీష్ అనేటువంటి ప్రోగ్రామ్ను ఈరోజు 100 స్కూళ్లలో మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని అన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా కేంద్రంలో మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు మంత్రి. పురుషాధిక్య సమాజంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానని చెప్పిన మంత్రి ప్రజలు గుర్తించిన వారే నిజమైన నాయకులని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటానన్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సీతక్క. కష్టాలు, కన్నీళ్లు, మరి మానసిక వేదనలు, మానసిక ధైర్యం ఇవన్నీ కూడగట్టుకొని కష్టాన్ని రక్తాన్ని చెమటగా మార్చి గల్లి గల్లి, గడప గడప, చెట్టు పుట్ట, ఇల్లు పల్లె అన్నీ కూడా ప్రజలే మన కుటుంబం అని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజల మధ్యనే తిరుగుతూ ఈ స్థాయికి రావడం జరిగింది.
10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మాటలతోనే కాలం గడిపిందని విమర్శించారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో 300 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందజేశారు వాకిటి. పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందంటే కలగంటాడు. నాకు ఇల్లు ఇస్తాను మాట చెప్పిండ్రు, మరి నేను వాళ్ళతో పాటు ఉండకపోతే నాకు ఇల్లు పోతాదేమో అని భయం. ఆ భయానికి వాళ్ళతో జరగండి, వాళ్ళని కొనియాడి ఎంచుకొని ఏరుకొని గెలిపించి 10 సంవత్సరాలు మోస్తే కూడా ఒక్క పేదోనికి ఉట్కూరు మండలంలో కూడా ఇల్లు ఇయ్యని దౌర్భాగ్య పరిస్థితి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో చూసినాం. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ తెలంగాణను ఆగం చేసిందని మండిపడ్డారు మంత్రులు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర బీజేపీ కీలక నేతలు ఇవాళ పలు కార్యక్రమాల్లో విడివిడిగా పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు. కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీని బద్నాం చేస్తోందని విమర్శించారు కమలం నేతలు. ఏడాదిలోపే పేద ప్రజలకు ఇండ్లిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ దాన్ని మర్చిపోయిందన్నారు. కేవలం రిసిప్ట్లతోనే కాలం గడుపుతోందని ఆరోపించారు బీజేపీ నేతలు. మైనింగ్ ద్వారా వచ్చే ప్రతి పైసాకు అకౌంటబిలిటీ ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీలో జరిగిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ వర్క్షాపుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కిషన్ రెడ్డి. గతంలో ఇల్లీగల్ మైనింగ్ జరిగేదని, ప్రధాని మోదీ తీసుకున్న చర్యలతో మైనింగ్ మొత్తం పారదర్శకంగా జరుగుతోందన్నారు. మైనింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతోందన్నారు. మైనింగ్ మినిస్ట్రీ ద్వారా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డిఎంఎఫ్ కు వచ్చే ఫండ్ మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఉపయోగిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి. फेडरल सिस्टम के अंदर इसमें पूरा खर्च करने का अधिकार जिला कलेक्टर को, उस जिला में रहने वाले इलेक्टेड रिप्रेजेंटेटिव्स को, लोकल बॉडी हो, एमपी हो, एमएलए हो, उनके नेतृत्व में कलेक्टर कन्वीनर के नाते इस डिस्ट्रिक्ट मिनरल फंड के बनाए गए. పేదరికం అనుభవించిన తనకు విద్యార్థుల కష్టాలు తెలుసన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5,000 మందికి సైకిళ్లు అందించారు సంజయ్. పిల్లలతో కలిసి సైకిల్ తొక్కి సందడి చేశారు. త్వరలోనే కరీంనగర్ లోక్సభ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ లంచ్ బాక్స్, బ్యాగ్, వాటర్ బాటిల్ వంటి వస్తువులతో కూడిన మోడీ కిట్ ఉచితంగా అందిస్తానన్నారు. బీఈడీలు, ఎంఈడీలు, పెద్ద పెద్ద డిగ్రీలు చేసినటువంటి ఉపాధ్యాయులు మన ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తా ఉంటారు. అటువంటి పాఠశాలలో వాళ్ళు చదువుకోవడం అదృష్టంగా భావించాలి. పేదరికం ఎప్పుడు దేనికి అడ్రాదు. ఇవాళ మీ తల్లిదండ్రులు ఏ విధంగా మిమ్మల్ని చదివించడానికి, మిమ్మల్ని పోషించడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది నుంచి వచ్చినట్టు మీ బండి సంజయ్, నేను కూడా అదే ఇబ్బందులు పడ్డాను. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీని బద్నాం చేస్తుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్ రావు ఆధ్వర్యంలో గజ్వేల్ బీఆర్ఎస్ కార్యకర్తలు పలువురు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి ఆహ్వానించారు రామచంద్రరావు. బీఆర్ఎస్ కంచుకోట అయిన మెదక్ జిల్లా బీజేపీకి అడ్డాగా మారుతుందన్నారు రామచంద్రరావు. హిందూ ఒక దేవాలయాల భూముల్ని రక్షించాల్సిన అవసరం ఉంది తెలంగాణలో. హిందూ ఒక దేవాలయ భూముల్ని ఈ రకంగా ఇతర మతస్థులు వాళ్ళు ఈ విధమైనటువంటి ఒక పని చేస్తే, మా భూములు వాళ్ళు ఆక్రమణ చేసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఈ భూములు కాపాడడానికి ఒక ఉద్యమం రూపంలో మేము ముందుకు వస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఈ ప్రభుత్వానికి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై సెటైర్లు వేశారు ఎంపీ రఘునందన్ రావు. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యన్నట్టు రెండు పార్టీలు డ్రామాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. సీఎం ఢిల్లీ వెళ్లడం చూసి కేటీఆర్ ప్రెస్ క్లబ్ లో చైర్ వేసుకొని కూర్చొని మౌనమునిలా ఫోజ్ కొట్టారని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సింది అసెంబ్లీ పార్లమెంట్లోనని, ప్రెస్ క్లబ్ లో కాదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయినని తెలిసి కూడా ఈయన గుర్తు చేసుకొని కూర్చోలేదో మౌన మునులతో వ్రతం పాటిస్తా ఉన్నాడు. నిజంగా చర్చ జరపాలని చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్ర శాసనసభను ప్రారంభించాలి, శాసనసభని ఏర్పాటు చేసి అక్కడ సమస్యల మీద చర్చ చేసుకోవాలి. కానీ ప్రెస్ క్లబ్లు ఇతర ఏరియాలలో ఇట్లాంటి చర్చలు చేసుకొని ప్రజలని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి రెండు పార్టీలకు కూడా హితవు పలుకుతూ, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండ్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు గడుస్తున్నా కేవలం రిసిప్టులతోనే సరిపెడుతుందని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ. ఆయుష్మాన్ భారత్ పథకం రాష్ట్రంలో అమలవుతుందని ప్రభుత్వం చెబుతున్నా నిమ్స్ వంటి ప్రధాన ఆసుపత్రుల్లో ఇంకా రోగులకు అడ్మిషన్ ఇవ్వకుండా తిరస్కరిస్తోందన్నారు లక్ష్మీనారాయణ. ఆయుష్మాన్ భారత్ ఈ రాష్ట్రంలో అమలవుతుంది అంటున్నారు. మరి నిమ్స్ కు పోతే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్. నిమ్స్ కు పోతే నిమ్స్ లో
హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. 17వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు బ్రెజిల్ వెళ్లారు ప్రధాని మోదీ. అక్కడ మన ప్రైమ్ మినిస్టర్ కు ఘన స్వాగతం లభించింది. బ్రెజిల్ తో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం చర్చలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు నరేంద్ర మోడీ. ఆ కార్యక్రమాల వీడియోలను ఎక్స్ వేదికపై పంచుకున్నారు మోదీ. దానినే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరిగి తన ఎక్స్ ప్లాట్ఫామ్ పై రీపోస్ట్ చేశారు. మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. సరిగ్గా పని చేయకుంటే స్థానం ఉండదని హెచ్చరించారు. బంగారుపాళ్యంలో మాజీ సీఎం జగన్ పర్యటన రసాభాసగా మారింది. తొక్కిసలాటలో కింద పడ్డారు వైసీపీ నేతలు, మహిళలు. జగన్ బంగారుపాళ్యం పర్యటనపై విమర్శలు చేశారు మంత్రులు. పరామర్శ పేరుతో జగన్ విధ్వంసకర ర్యాలీలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. కేబినెట్ మంత్రులు రోజులు లెక్కపెట్టుకోవాలని, ప్రజా సమస్యలపైన స్పందించకపోయినా, కార్యకర్తలకు గౌరవం ఇవ్వకపోయినా మీ స్థానంలో ఇంకొకరు వస్తారని హెచ్చరించారు. ఇకపై 1995 నాటి సీఎం ను చూస్తారని చెప్పారు. కేబినెట్ భేటీలో మంత్రుల పనితీరుపై హాట్ కామెంట్స్ చేశారు సీఎం. మంత్రులెవరూ సంతృప్తికరంగా పనిచేయటం లేదని ఫైర్ అయ్యారు. ఒకప్పుడు సబ్జెక్టుపై రాజకీయాలు నడిచేవని, ఇప్పుడు దుష్ప్రచారం ఎక్కువైందని తెలిపారు. మహిళలపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారన్నారు. అలాంటి వాటిపైన మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బాబు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసింది. మామిడి రైతులను పరామర్శించేందుకు బంగారుపాళ్యం వెళ్లారు జగన్. కానీ భారీగా కార్యకర్తలు రావటం, తొక్కిసలాట జరగడంతో గందరగోళంగా మారింది. తొక్కిసలాటలో వైసీపీ నేత విజయానందరెడ్డితో పాటు కొందరు మహిళలు కింద పడ్డారు. జనసంద్రం మధ్య పోలీసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. గాయపడ్డ కార్యకర్త దగ్గరికి కాన్వాయ్ దిగి వెళ్లేందుకు జగన్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే బంగారుపాళ్యం సమీపంలో పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ అనుచరులు వీరంగం సృష్టించారు. పోలీసులను నరికేస్తాం, చంపేస్తామంటూ బెదిరించడం కలకలం రేపింది. రైతుల పరామర్శ పేరుతో మాజీ సీఎం జగన్ విధ్వంసకర ర్యాలీలు చేస్తున్నారని విమర్శించారు మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్. బంగారుపాళ్యంలో హెలిప్యాడ్ నుంచి ర్యాలీ నిర్వహించడంపై ఫైర్ అయ్యారు. ప్లాన్ ప్రకారం ర్యాలీలు చేస్తూ దాడులకు తెగబడుతున్నారన్నారు. క్రిమినల్ మైండ్ తోనే ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించారు మంత్రులు. చిత్తూరు జిల్లా పలమనేర్ ఎక్స్ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ మాకు కూడా ఎన్నోసార్లు పెర్మిషన్ లేకపోతే అడ్డుపెట్టి తీసుకెళ్లి తెలిపారు. 5 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక డిఎస్పీని రఫా కోసియండి అని కార్యకర్తలకి రెచ్చగొడితే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుంటుంది? ఈ సమస్య ఎవరు లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు ఎవరు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. భయభ్రాంతులు చేయడానికి, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది, లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మహిళలను కించపరచడం వైసీపీ నాయకులకు అలవాటైందన్నారు ఏపీ బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. శాసనసభ లోపల వెలుపల మహిళలను కించపరుస్తున్నారన్నారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలాగా చేశాయన్నారు పురంధేశ్వరి. మాజీ సీఎం జగన్ తీరుపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. బల ప్రదర్శన కోసం పరామర్శలు, ర్యాలీలు చేస్తున్నారన్నారు. వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీగా వానలు పడుతున్నాయి. గుజరాత్లో బ్రిడ్జి కూలి 13 మంది మరణించారు. మృతుల ఫ్యామిలీలకు 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది గుజరాత్ గవర్నమెంట్. హిమాచల్, ఉత్తరాఖండ్లో సహాయ చర్యలు ముమ్మరం చేశాయి అక్కడి ప్రభుత్వాలు. జమ్మూ కాశ్మీర్లో నిండు కుండలా మారాయి ప్రాజెక్టులు. రుతుపవన ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గుజరాత్లో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మహీ నదికి వరద ప్రవాహం పెరిగింది. ఇటీవల కురిసిన కుండపోత వానలకు వడోదరలో మహీసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన కూలిపోయింది. వాహనాలు ప్రయాణిస్తున్న టైంలో ఒక్కసారిగా బ్రిడ్జిలోని కొంత భాగం కుప్పకూలింది. దీంతో దానిపై వెళ్తున్న 2 ట్రక్కులు, 2 వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలో పడిపోయాయి. దీంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
గంభీర బ్రిడ్జి దగ్గర ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నలుగురిని సురక్షితంగా రక్షించారు అధికారులు. చాలా మందికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, మరమ్మతుల కారణంగా బ్రిడ్జి కూలిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు అధికారులు. గుజరాత్లోని వడోదర, ఆనంద్ పట్టణాలను ఈ వంతెన కలుపుతుంది.